ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు, జ్యోతిష్య వాస్తు శాస్త్ర శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. చాలా మందికి కళల్లో రకరకాలుగా దేవుళ్ళు కల్లోకి రావడం, నెలలో 4-5 సార్లు రావడం, అసలు ఎందుకు ఇలా వస్తున్నారు, అలా రావడానికి కారణం ఏంటి, అలా వస్తే ఏమవుతుంది, వీటన్నిటి గురించి గురుగారికి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. నేను అన్నట్లు ఇందాక నెలలో 4-5 సార్లు దేవుళ్ళు కల్లోకి వస్తారట. ఓకే. దాంట్లో శనీశ్వరుడు వస్తారు, నవగ్రహాలు వస్తారు, శివలింగం కూడా వస్తుంది, హనుమంతుడు కూడా వస్తారట. అయితే కొన్ని దేవుళ్ళకి అభిషేకం చేస్తున్నట్టు, శనీశ్వరుడికి నూనె వేస్తున్నట్టు కళలు వస్తాయంట. గురుగారు, ఈ కళలు ఎందుకు వస్తాయి, ఇలా రావడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ఏదైనా ఏ స్వప్నమైనా, దేవతలు కదా ఏ స్వప్నమైనా రావడానికి గోచారంలో కానీ లేదా మహాదశ అంతర్దశల్లో కానీ శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు ఆ తత్సంబంధించిన దేవతామూర్తి మనకి స్వప్నంలోకి రావడం జరుగుతుంది. అయితే స్వప్నశాస్త్రంలో చెప్పినటువంటిది, దేవతామూర్తి ఏదైనా వచ్చిందంటే, శివలింగం వచ్చింది, అమ్మవారు వచ్చాడు, కాలభైరవుడు, రకరకాల దేవతా స్వరూపాలు ఏది వచ్చినా శుభసూచకంగానే చెప్తారు. ఆలయం వచ్చింది, క్షేత్రం వచ్చింది, మంచిదే అంటే దేవతా అనుగ్రహం మనతో ఉంది అనేటువంటి ఒక సంకేతము. ఇక రెండవది, స్వప్నం అనేటువంటిది ఏంటంటే, అమ్మవారు మనకి యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత. అంటే అమ్మవారు మనందరికీ, అంటే మనందరం తన యొక్క బిడ్డలం, మీకు మంచి జరగబోతుందనో లేకపోతే ఏదైనా ఇబ్బంది జరగబోతుందనో స్వప్న రూపంలో తనకు సూచన ఇస్తుంది. ఆ స్వప్నంలో మీరు ఎక్కువగా కంగారు పడ్డారు, భయపడ్డారు, దట్ ఈస్ బ్యాడ్. బాగా మంచి ఫీల్ అయ్యారు, దట్ ఈస్ గుడ్. ఇక ఉపాసన చేసేటప్పుడు కల్లోకి వస్తుంది. అంటే మీరు ఒక అమ్మవారు ఉపాసన చేస్తున్నారు, దర్శనము అంటారు. దర్శనం జరిగిందని నవ్వుతారు. ఎవరైనా ఏదైనా మంత్రం తీసుకొని ఎవరి దగ్గరైనా గురువు గారి దగ్గర తీసుకొని జపం చేసేటప్పుడు దర్శనం అయిందా అండి అంటారు. అంటే అవుతుంది ఖచ్చితంగా. 41 days కంటిన్యూస్గా కనుక ఏదైనా చేస్తే ఖచ్చితంగా రకరకాలుగా అవుతాయి. స్వప్న రూపంలో అవుతుంది. కళ్ళు మూసుకొని జపం చేయగా 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 కళ్ళు మూసుకొనే ఉంటాం, కానీ ఈ రూమ్ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనబడుతూ అక్కడ దేవత మూర్తి దర్శనం జరిగి వెళ్ళిపోతుంది. ఒక 3 to 5 seconds, అంతకంటే ఎక్కువసేపు ఉండదు. కొంతమందికి 2 secondsలోనే అయిపోతుంది. అది లేదా స్వప్న రూపంలో దర్శనం అవ్వడం, ఇది దర్శనము అంటారు. ఒక జపం, ఒక మంత్రం తీసుకొని జపం చేయగా 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 మూల పరమాత్మ, ఒకటే పరమాత్మ. ఇప్పుడు ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు బావిలో నీళ్లు ఉన్నాయి, ఒక బిందెతో తీస్తే బిందె రూపంలో వస్తాయి, బకెట్తో తీస్తే బకెట్ రూపంలో వస్తాయి. అలాగే ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారాన్ని మనం రకరకాల ఆభరణాలుగా తయారు చేస్తాం. ఓవల్గా బంగారమే. చౌకమ్మలు చేసుకుంటారా, గాజులు చేసుకుంటారా, మెడలో హారంగా చేసుకుంటారా, దాని పేరు మారింది, కానీ బంగారమే కదా. అలాగే మూల పరమాత్మ ఒక బంగారం అనుకుంటే, మీరు ఉపాసించే దేవత ఆ ఆకారంలో వచ్చింది. సో ఎప్పుడైనా స్వప్నంలోకి మీకు దేవతామూర్తి వచ్చింది అంటే, మీకు ఖచ్చితంగా దేవత అనుగ్రహం ఉందని అర్థము. లేదా మీరు ఉపాసిస్తున్న దేవత వచ్చిందంటే ఆ దేవత సిద్ధించిందని అర్థం. మనం ఏదైనా మంత్రం సిద్ధించింది అంటాం. ఎప్పుడు సిద్ధించినట్టు? అనుగ్రహం కలగడం స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అంటే ఫస్ట్ దేవత కనబడుతుంది, దాని తర్వాత ఇంక కంటిన్యూస్గా చేయగా 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 ఇతను ఏదైతే సంకల్పం అనుకుంటాడో ఆ సంకల్పం నెరవేరడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో మనసా వాచా కర్మణ ఎప్పుడు ఆ దేవతా సంబంధించిన దాంట్లో ఉన్నప్పుడు, అది మీ సంకల్పం కాదు, దేవతా సంకల్పం. అది దేవతా సంకల్పం జరిగి ఈ జీవుడు ఆ పని చేస్తాడు. ఆ రకంగా అన్నమాట. సో దేవతలు వస్తారు, చాలా మంచిది, ఏం ఇది అవ్వాల్సిన పని లేదు. దేవతలు వస్తారు, నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది గురుగారు. కొంతమందికి కళలు ఎలా వస్తాయి అంటే, ఎవరో చంపుతూ ఉన్నట్టు, వాళ్ళ మీద ఇలా పడుతూ ఉన్నట్టు, ఏదో ఇలా వెళ్ళినట్టు. అసలు విచిత్రం ఏంటంటే, అంత నిద్రలో కూడా ఏదో ఇలా ఉలిక్కి పడుతూ గట్టిగా అరుస్తూ, ఎందుకు అలా అవుతుంది గురుగారు? నెగటివ్ అంటే మనకి మహాదశలు అంతర్దశలో మార్పులు వచ్చిన, లగ్నంలో కానీ లేకపోతే ఏదైనా పాపగ్రహ సంబంధాలు లగ్నానికి కానీ పంచమానికి కానీ వచ్చినప్పుడు వాళ్ళకి నెగిటివ్ కళ్ళు వస్తాయి. అలాంటి స్వప్నాలకి స్వప్నశాస్త్రంలో దానికంటే ఒక సిస్టమ్ చెప్పారు. అంటే మీకు ఏ సమయంలో వచ్చింది స్వప్నం, రాత్రి 9కు 10కు నిద్రపోయాం, 9 నుంచి 12 మధ్యలో వస్తే అది 1 year పడుతుంది ఆ స్వప్నం యొక్క రిజల్ట్ రావడానికి. 12 నుంచి 3 గంటల మధ్యలో కనుక మీకు స్వప్నం వచ్చినట్లయితే, ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్, అది 6 months, 4 to 6 months పడుతుంది. ఒకవేళ 3 to 5 మధ్యలో వస్తే మీకు ఏదైనా స్వప్నం 1 monthలో వస్తుంది అని రిజల్ట్. 5 to 6 మధ్యలో వస్తే 10-15 daysలో వస్తుంది. తెల్లవారుజాము లేస్తూ వస్తే విత్ ఇన్ డేస్లో అయిపోతుంది దాని రిజల్ట్ అనేది అని శాస్త్రంలో ఉంది.
అదేవిధంగా స్వప్నశాస్త్రం యొక్క రూల్స్లో ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈరోజు పొద్దున్నే ఏదో ఉదాహరణకి వస్తే ఏదో పూల షాప్కి వెళ్ళేసి వచ్చాను, రాత్రి కల్లో పువ్వులు వచ్చాయి, అది స్వప్నం కింద తీసుకోకూడదు. మన మైండ్ దాన్ని చూడడం వల్ల అది తీసుకుంది అంతే. మనం దాన్ని చూడలేదు, మాట్లాడలేదు, అనుమానించలేదు, దాని గురించి ఎటువంటి డిస్కషన్స్ చేయలేదు, దాన్ని ఏమో అనుభవించలేదు, అయినా సరే మన కల్లోకి వస్తే అప్పుడు అది నిజమైన స్వప్నంగా భావించాలి. ఇంకొకటి ఏంటంటే, స్వప్నం వచ్చినప్పుడు చాలామంది తెలియక ఏం చేస్తారంటే వెంటనే పొద్దున్న లేచి నిద్ర లేచి చెప్పేస్తారు. అలా చెప్పకూడదు. ఇక్కడ 2 రకాలు. ఒకటి ఇబ్బందికరంగా ఉండే స్వప్నాలు కొన్ని వస్తాయి, కొన్ని మనకు ఆనందాన్ని ఇచ్చే ఉంటాయి, హ్యాపీగా ఫీల్ అవుతాం. హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి స్వప్నంగా అనిపించినప్పుడు నిద్రపోకూడదని చెప్తారు. అంటే నిద్ర మెలకు వచ్చేసింది, చక్కగా కాలకృత్యాలు తెచ్చుకొని దేవత ఆరాధన చేసుకోవచ్చు. కానీ ఇబ్బందికరమైన స్వప్నం 1 గంటకు 2 గంటలకు వచ్చింది, కాళ్ళు చేతులు కడుక్కొని అలా నిద్రపోయి ఈ నమశివాయ మంత్రం చదువుతూ నిద్రపోతే ఇంకో మంచి స్వప్నం రావడం వల్ల ఈ దుఃస్వప్నం యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇప్పుడు గురుగారు మీరు అన్నారు 3 నుంచి 5 లోపు వచ్చే అవునండి, కళలు అంటే ఒక నెల రోజు. అవునండి, అవును. ఈ 4 గంటలకు వచ్చే ఎవరన్నా అంటే ఎవరు కలగంటున్నారో వాళ్ళే చనిపోయినట్లు కల వస్తే అప్పుడు ఏమన్నా చెడా? మంచిదేనండి. కల గనక వాళ్ళు చనిపోయినట్టుగా వస్తే కళ చాలా మంచిది. వాళ్ళకి వేరే రకంగా ఉండే దోషం తొలగిపోయింది అని అర్థం అనమాట. అంటే వాళ్ళకు ఉండే గండం తొలగిపోయింది స్వప్నంలాగా చనిపోయినట్టుగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే, స్వప్నం మనకు వచ్చినప్పుడు పర్టికులర్గా నిద్రలేచి వెంటనే చెప్పకూడదు ఎవరికి కూడా. నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకొని చక్కగా పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత చెప్పాలి. ఎటువంటి స్వప్నం వచ్చినా గజేంద్ర మోక్ష ఘట్టం గనక విన్నా చదివినా ఖచ్చితంగా దోషం ఉండదు. గజేంద్ర మోక్షం అంతా నాకు అవైలబుల్ లేదంటే యూట్యూబ్లో ఉంది, మీకు కొడితే 1 అవర్లో మొత్తం వినొచ్చు. లేదా షార్ట్ ఫామ్లో గజేంద్రుడు అనేటువంటి ఆ ఏనుగు తన సమూహంతో అడవిలో వెళ్తున్నాడు. త్రికూట పర్వతంలో జరిగింది. వెళ్తూ ఉండగా దాహం వేసింది, చుట్టూ చూడగా ఒక దగ్గర కొలను కనపడింది. అక్కడికి సమూహం మొత్తము కలిసి అక్కడికి వెళ్ళాయి, కాసేపు నీళ్ళు తాగి వెనక్కి వచ్చేయకుండా అక్కడ కొంతసేపు ఆడుకోవడం మొదలుపెట్టాయి. ఆ నీళ్ళు నాటి ఇసురుకొని ఆ చెట్లు పీకేసి రకరకాల. అందులో నుంచి ఒక ముసలి కదిలొచ్చింది. ఈ అల్లరంతా చూసి గజేంద్రుడు కాలు పట్టుకుంది. వారిద్దరి మధ్యనే కొంతసేపు పోరాటం జరిగింది. దాని తర్వాత ఇంకా ప్రార్థించడం మొదలుపెట్టింది మూల పరమాత్మని. విష్ణు వచ్చాడు, చక్రాన్ని వదిలి ఆ యొక్క ముసలి యొక్క తలని ఖండించాడు, ఈ యొక్క ఏనుగుని రక్షించాడు, గజేంద్రుడిని. ఈ ముసలి ఎవరైతే ఉన్నారో పోయిన జన్మలో ఒక గంధర్వుడు, హాహా ఊహు అనే ఒక గంధర్వుడు, ఒక సాధువు నీళ్ళ దగ్గర అలా కూర్చొని జపం చేసుకుంటుంటే గంధర్వుడు వాళ్ళ భార్యల్ని వాళ్ళ ఉండేటువంటి వాళ్ళని ఆనందింపజేద్దామని నీటి లోపల నుంచి ముసలిలా కాలు పట్టుకున్నాడు. నువ్వు ముసలి భయపడ్డావు కదా అన్నందుకు నువ్వు ముసలిలా చేస్తున్నావు, నువ్వు ముసలి జన్మించాలని శపించాడు. అలాగే ఇతను కూడా ఒక బాగా ఉత్తముడు, ఆ ఏనుగు కూడా. అతనికి కూడా శాపవశాత్తు ఏనుగుగా పుట్టాడు. ఇలా ముసలి పట్టుకున్నప్పుడు నీకు మోక్షం ఉంటుంది అని చెప్పారు. ఇది యాక్చువల్గా గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం యొక్క ఇది కనుక ఎవరైనా పొద్దున్నే నిద్రలేచి ఒక్కసారి అనుకుంటే వాళ్ళకి అనేకమైనటువంటి దోషాలు పోతాయి. రోజు మీకు స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటారు కొంతమంది లైఫ్లో, ఇంత ఇరుక్కుపోయి ఉన్నాయండి. గజేంద్ర మోక్షం చేసుకోండి, ఖచ్చితంగా 100% వాళ్ళు బయటపడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.